బీరకాయ తొక్కల్ని వేస్ట్ చేయకుండా పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా తీసుకున్న బీరకాయ తొక్కల్లో కొంచెం వాటర్ వేసి బాగా కలిపి దాన్ని కడగాలి. కడిగిన తర్వాత ఒక గిన్నెలో వాటిని తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగినంత వరకు కాసేపు ఉండి ఎండుమిర్చి, దానికి తగ్గ కందిపప్పు వేసి బాగా వేయించాలి. వేయించిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4 రెబ్బలు వేసి బాగా కలుపుకొని దాని తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అన్నీ వేసి ముందుగా తీసుకున్న మనం తొక్కల్ని వేసి కాసేపు అలా వేయించాలి. వాటిని వేయించిన తర్వాత దానికి సరిపడా పులుపు కోసం కొంచెం చింతపండు, తగినంత సాల్ట్ వేసి బాగా వేయించి ఒక 2-5 మినిట్స్ ఉంచుకోవాలి పక్కన పెట్టి. దాన్ని కాసేపు చల్లార్చుకోవాలి. దాని తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం చేసినవన్నీ వేసి అందులో బాగా మిక్సీ అనేది పట్టాలి. దాన్ని కొంచెం పేస్ట్ అయినంత వరకు. మీకు వాటర్ సరిపోతే వాటర్ వేసుకోవచ్చు. కొంచెం పాన్ వేసి తగినంత ఆయిల్, దేనికంటే పోపు, ఈ పికిల్కి మనం పోపు పెట్టుకోవాలిగా, పోపు కోసం కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసి అటు ఇటు కలుపుకోవాలి. చిట్పట్లాడినంత వరకు పేలాలి. అప్పుడు చేదు అనేది రాదు. కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. అటు మిక్సీ పట్టిన బీరకాయ తొక్కల పేస్ట్ని తీసి మనం వేసుకోవాలి. మొత్తం వేసుకొని అటు ఇటు ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఉండాలి. బాగా అంటే మనకి పచ్చి స్మెల్ వస్తుంది కదా, ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు అటు ఇటు కాసేపు కలపాలి. కలుపుకొని స్టవ్ ఆపేసి ఇంకా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. యమ్మీ బీరకాయ పికిల్ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.